వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీ సర్కిల్. మనకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి సిలబస్ను ఒకసారి చూద్దాం. గ్రూప్ 2 ఫిలిమ్స్ మనకి 150 మార్కులకు ఉంటుంది. ఆ 150 మార్కులకు సంబంధించి సిలబస్ ఏముంటుంది ఒకసారి చూస్తే, ఫస్ట్ మనకి ఇండియన్ హిస్టరీ అనేది 30 మార్కులకు ఉంటుంది. అలానే జాగ్రఫీ ఇది కూడా 30 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ అనేది ఉంటుంది, అది 30 మార్కులకు ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఉంది, ఇది 30 మార్కులకు ఉంది. నెక్స్ట్ లాస్ట్ వన్ మెంటల్ అబిలిటీ ఉంది, ఇది 30 మార్కులు. టోటల్గా మనకి వచ్చేసి 150 మార్కులకు ఫిలిమ్స్ పేపర్ అనేది ఉంటుంది. అయితే ఈ 150 మార్కులలో నేను చెప్పేది ఏంటి అంటే మెంటల్ అబిలిటీ 30 మార్కులు. మొత్తం ప్రతి 5 పార్ట్లు డివైడ్ చేసినాడు. ప్రతి పార్ట్లో ఈక్వల్ మార్క్స్ ఉంటాయి, 30 30 30. అందులో మనం డీల్ చేసే సబ్జెక్టు మెంటల్ అబిలిటీ. ఆ మెంటల్ అబిలిటీలో మనకు వచ్చే మార్కులు ఏంటంటే 30 మార్కులు. ఆ మెంటల్ అబిలిటీలో ఏముంటుంది అంటే సిలబస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఆ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మనకి రీజనింగ్ పైన ఎక్కువ ఉంటాయి, కాబట్టి మనకి రీజనింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. మనకి రీజనింగ్లో ఉన్నటువంటి టాపిక్స్: అక్షరమాల పరీక్ష, పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, కోడింగ్, డీకోడింగ్, శ్రేణులు. ఈ 5ంటిని ఏమంటాము అంటే లో లెవెల్ రీజనింగ్ అంటాం. ఇవన్నీ కూడా మనకి ఏబిసిడీల పైన డిపెండ్ అయి ఉంటాయి. ఈ 5 టాపిక్స్ వచ్చేసి లో లెవెల్ రీజనింగ్. తర్వాత ఉన్నటువంటి టాపిక్స్ హై లెవెల్ రీజనింగ్. ఈ హై లెవెల్ రీజనింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవి అంటే రక్త సంబంధాలు, దిశలు, సిట్టింగ్ అరేంజ్మెంట్. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లోనే మనకి పజిల్స్ అనేది కూడా దీంతో వచ్చేస్తుంది. ర్యాంకింగ్ పరీక్షలు అంటే నెంబర్ ర్యాంకింగ్, వెన్ చిత్రాలు, వెన్ డయాగ్రామ్స్, లాజికల్ చిత్రాలు, లాజికల్ డయాగ్రామ్స్, మిస్సింగ్ నెంబర్స్, పాచికలు, డైస్, గణిత ప్రక్రియలు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, గడియారాలు, క్లాక్స్, క్యాలెండర్, ప్రకటనలు, తీర్మానాలు, ప్రకటనలు, ఊహలు. ఇవి మనకున్నటువంటి టాపిక్స్. ఇంకా వస్తే ఇంకోటి వాటర్ ఇమేజెస్ అండ్ మిర్రర్ ఇమేజెస్. అవి కాకుండా మనకి డయాగ్రామ్స్ మీద కొన్ని ఇస్తుంటాడు. అంటే ఇప్పుడు మనము ఈ లో లెవెల్ రీజనింగ్లో కొన్ని టాపిక్ చూస్తున్నాం. ఇక్కడ భిన్న పరీక్ష, పోలిక పరీక్ష, శ్రేణులు అని. అలా ఇది లో లెవెల్ రీజనింగ్లో. అలానే మనకేంటంటే మనకి డయాగ్రామ్స్ మీద ఇచ్చేటప్పుడు వర్బల్, నాన్ వర్బల్. ఇవి నాన్ వర్బల్ మీద మనకి ఏం ఇస్తాడంటే కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చి దానికి సూట్ అయిన దాన్ని సెలెక్ట్ చేసుకోమంటాడు. అలా దీనిలోనే మళ్ళీ సపరేట్గా డయాగ్రామ్స్లో వస్తాయి. అది 1 లేదా 2 మార్కులు వస్తాయి. అయితే ఇప్పుడు మనము ఈ రీజనింగ్లో మెంటల్ అబిలిటీలో 2 కలిపి మనకి ఎక్కువ వచ్చేది రీజనింగ్ మీదనే ఎక్కువ అడుగుతుంటాడు బిట్లు. అయితే ఈ మెంటల్ అబిలిటీలో మనకున్న మార్క్స్ 30 మార్కులు. ఆ 30కి 30 మార్కులు ఎలా తెచ్చుకోవాలా మనం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్కు మనం ఎలిజిబుల్. కాబట్టి ఫిలిమ్స్ క్వాలిఫై కావాలి అంటే ఫస్ట్ మనకు దీంట్లో మనకి క్వాలిఫై కావడానికి బాగా ఉన్న అవకాశం ఏది ఉందంటే రీజనింగ్ పార్ట్ నుంచే, మనకి మెంటల్ అబిలిటీ నుంచే ఉంది. ఆ మెంటల్ అబిలిటీలో 30కి 30 మార్కులు ఎలా తెచ్చుకోవాలా అంటే నువ్వు క్వాలిఫై కావడానికి ప్రాణం పోసేది రీజనింగే, మెంటల్ అబిలిటీ. ఆ 30కి 30 ఎలా తెచ్చుకోవాలా? ఆ 30కి 30 మార్కులు తెచ్చుకోవాలి అంటే మేము చెప్పినట్టు వింటే ఖచ్చితంగా 30కి తెచ్చుకోవచ్చు. ప్లస్ నేను చెప్పిన క్లాస్ నోట్స్లు కానీ, నేను పెట్టిన ఎగ్జామ్స్ కానీ,
వీడియోస్ కానీ చూస్తే 30కి 30కి ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. దాంతో ఎటువంటి రిమార్క్ అనేది ఉండదు. అయితే ఫస్ట్ మనకి ఆ 30కి ఎలా తెచ్చుకోవాలో ముందు సిలబస్లో చూడండి. లో లెవెల్ రీజనింగ్లో కంపల్సరీ బిట్లు ఉంటాయి. ఇవి లో లెవెల్ రీజనింగ్ నుంచి బిట్లు రాకుండా నీకు క్వశ్చన్ ఉండదు. కాబట్టి ఈ లో లెవెల్ రీజనింగ్ రావాలి అంటే నువ్వేం చేయాలి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటే ఏబిసిడీలు మొత్తం కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఆ ఏబిసిడీలను నువ్వు ఏం చేయాలి అంటే ఇలా ఏబిసిలు మొత్తము అండ్ జెడ్ వరకు, ఏ అంటే 1, బి అంటే 2 ఇలా మొత్తము నంబర్స్ నువ్వు నోటెడ్ కావాలా. పి అంటే 16, కే అంటే 11 ఇలా ఎక్కడ అడిగినా కూడా ఆ నెంబర్స్ అనేటివి నీకు నోటెడ్ కావాలి. అలానే రివర్స్లో కూడా నీకు రావాలి. ఇప్పుడు కే అంటే యాక్చువల్గా మెయిన్ ఆర్డర్ నుంచి 11 ముందు నుంచి లెఫ్ట్ నుంచి, రివర్స్ నుంచి వచ్చినప్పుడు దాని సంఖ్య 16. అలా నువ్వు ఎక్కడ అడిగినా కూడా నేర్చుకునే విధంగా నువ్వు తయారు కావాలి. అవి నంబర్స్. అలానే ఏబిసిడీలలో ఆపోజిట్ లెటర్స్ ఉంటాయి. ఆపోజిట్ లెటర్స్ ఏంటంటే సికి ఎక్స్, కేకి పి, ఎస్కి హెచ్ ఇలా ఆ ఆపోజిట్ లెటర్స్ కూడా నీకు నోటెడ్ కావాలి. అవి వచ్చినప్పుడు నీకు ఏమవుతుందంటే ఎగ్జామ్లో ఈజీగా క్వశ్చన్లు నువ్వు ఆన్సర్లు పెట్టగలవు, ఐడెంటిఫై చేయగలవు. ఓకేనా? ఇప్పుడు అక్షరమాల పరీక్ష. ఈ అక్షరమాల పరీక్షలో ఏబిసిలు ఉంటాయి. అంటే ఏబిలు ఒక లెటర్స్ తీసుకొని కొన్ని 2 లెటర్స్ తీసుకొని వాటి మధ్యలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఏ అనే అక్షరం, ఎం అనే అక్షరానికి ఎడమ వైపున ఏ అక్షరం ఉంది, కుడి వైపున ఏ అక్షరం ఉంది, నాలుగో ఎడమ వైపున ఏముంది, ఎడమ వైపున ఉన్న 5వ అక్షరం ఏది, కుడి వైపున ఉన్న 5వ అక్షరం ఏది, ఇలా ఒక లెటర్ తీసుకున్నప్పుడు దాంట్లో అడుగుతుంటాడు. అలానే ఇంకా దాంట్లో ఏమడుగుతాడంటే మనకి ఒక పదాలు ఇచ్చి ఆ పదాలను ఏం చేస్తాడంటే కొన్ని పదాలను డిక్షనరీ ఆర్డర్లో అమర్చమంటాడు. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయంటే అక్షరమాల పరీక్షలో వస్తాయి. అలానే ఒక వర్డ్ తీసుకొని ఆ వర్డ్లో ఉన్న లెటర్స్ను మీనింగ్ఫుల్ వర్డ్స్గా ఎన్ని తయారు చేయొచ్చు, ఆ వర్డ్లో ఉన్న లెటర్స్ను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఎన్ని అక్షరాలు చేంజ్ అవుతున్నాయి, ఎన్ని అక్షరాలు చేంజ్ కాలేదు, ఇలాంటి క్వశ్చన్లల్లా అక్షరమాల పరీక్షలో ఉంటాయి. అలానే పోలిక పరీక్షలు ఏముంటుందంటే పోలిక అని దాంతోనే ఉంది, అనాలజీ, పోల్చడం. ఆ ఎలా పోల్చాలా? ఈ పోలిక పరీక్షలో మళ్ళీ మనకి ఏముంటాయంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే లెటర్స్ పైన, అక్షరాల పైన పోలిక పరీక్ష, అక్షరమాల పోలిక పరీక్ష. రెండోది ఏంటంటే సంఖ్యల పోలిక పరీక్ష, సంఖ్యలను పోల్చాల. నెక్స్ట్ జనరల్ అనాలజీ. జనరల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. జనరల్ అంటే ఇక్కడ ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. అది మనం మ్యాథ్స్ నుంచి ఇవ్వచ్చు, సైన్స్ నుంచి ఇవ్వచ్చు, సోషల్ నుంచి ఇవ్వచ్చు, ఇంగ్లీష్ నుంచి ఇవ్వచ్చు, ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. మనకి కరెన్సీ తీసుకుంటే ఆ కరెన్సీల పైన కూడా ఇవ్వచ్చు, రాజధానులు ఇవ్వచ్చు, మన ప్రధానమంత్రులను ఇవ్వచ్చు, రాష్ట్రపతులను ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్గా అడగచ్చు, ఏవైనా అడగచ్చు. నెక్స్ట్ భిన్న పరీక్ష. ఈ భిన్న పరీక్ష కూడా చాలా ఇంపార్టెంట్. భిన్నంగా ఉండేది కావాలా? మనకి ఇచ్చేది 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్లు ఒకే విధంగా ఉంటాయి, ఒక ఆప్షన్ వేరే విధంగా ఉంటుంది. ఆ వేరుగా ఉన్నటువంటి ఆప్షనే మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది. అది భిన్న పరీక్ష. ఈ భిన్న పరీక్షలో కూడా మళ్ళీ మనకి లెటర్స్లో ఉంటాయి, నంబర్స్లో ఉంటాయి, జనరల్గా ఉంటాయి. ఇవి భిన్న పరీక్ష. ఇంకా కోడింగ్ డీకోడింగ్. ఈ కోడింగ్ డీకోడింగ్ అనేది పోలిక పరీక్ష, కోడింగ్ డీకోడింగ్ 2 కూడా రిలేషన్స్లో ఉంటాయి. ఈ పోలిక పరీక్షలో కూడా కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్లు అక్కడ రావచ్చు. ఈ కోడింగ్ డీకోడింగ్లో కూడా పోలికకు సంబంధించిన క్వశ్చన్లు ఇక్కడ రావచ్చు. కాబట్టి ఈ 2 రిలేషన్స్లో ఉంటాయి. నెక్స్ట్ శ్రేణులు, సిరీస్. అంటే మనకి ఇక్కడ సిరీస్
ఒక సిరీస్ ఇచ్చి మధ్యలో ఒక నెంబర్ని మిస్ చేస్తాడు. ఆ సిరీస్లో ఆ నెంబర్ ఏంది, లేదా లాస్ట్లో ఒక నెంబర్ పెడతాడు. అది ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, స్క్వయర్స్, క్యూబ్స్, ఇలా ఏవైనా ఇచ్చి శ్రేణులను ఆ వరుసలో ఉన్నటువంటి శ్రేణులను కనుక్కోమంటాడు, పూరించండి అంటాడు ఖాళీలను. ఇవన్నీ కూడా ఈ 5 టాపిక్లు కూడా లో లెవెల్ రీజనింగ్ సంబంధించింది. కాబట్టి ఇవి రావాలి అంటే నీకేం రావాలి అంటే ఏబిసిడిలో నెంబర్లు రివర్స్లో రావాలా, మెయిన్ ఆర్డర్లో రావాలా, అంటే ముందు నుంచి రావాలా, వెనక నుంచి రావాలా, నీకు నోటెడ్ అయినలా. అలానే ఆపోజిట్ లెటర్స్ కూడా నీకు వచ్చినలా. అప్పుడు నీకేమవుతా అంటే ఈ క్వశ్చన్లను చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ క్వశ్చన్లు అయిపోయిన తర్వాత మనకి హై లెవెల్ రీజనింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవి. రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందరూ కూడా రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్ అనే టాపిక్ను చాలా కష్టము అని భయపడుతూ ఉంటారు. కానీ దాన్ని మనము ఎంత ఈజీగా చెప్పగలము అంటే అంత ఈజీగా చెప్పగలం. ఎందుకంటే రక్త సంబంధాలు అంటే మన ఫ్యామిలీలో నుంచి తీసుకోవడమే రక్త సంబంధాలు. అంటే మనకి ఈడ నీకు ఏం తెలియాలి అంటే ఎవరికి ఎవరు ఏమవుతున్నారు, ఆ రిలేషన్స్ మనకు తెలియాల. మన బాబాయ్ పిల్లలు మనకి ఏమవుతారు, అత్త పిల్లలు ఏమవుతారు, నాన్న వాళ్ళ అక్క ఏమవుతుంది, అమ్మ వాళ్ళ అన్న ఏమవుతాడు, వాళ్ళ పిల్లలు మనకేమవుతారు, ఇలాంటివి నీకు రిలేషన్స్ తెలియాల. ప్లస్ వాళ్ళని చార్ట్ గీసేటప్పుడు మనకు క్వశ్చన్ ఇచ్చి చార్ట్ గీయమన్నప్పుడు ఆ చార్ట్ ఎలా గీయాలా, అవెల్లా కూడా మనకి ఏమవుతుందంటే ఈజీగా మనము నేర్పించగలం. అందుకు మనకు మన క్లాస్ ఆఫ్లైన్లో జరుగుతుంది. ఆ క్లాసు వింటే నువ్వు 30కి 30 మార్కులు తెప్పించే బాధ్యత మాది. మేము పెట్టే ఎగ్జామ్స్ కానీ నేను చెప్పిన నోట్స్ నుంచి కానీ బిట్టు పక్కపోకుండా మీకు తెప్పించగలం. ఇట్లా కాబట్టి రక్త సంబంధాలు నీకు అది రావాలంటే ఏంది, మన ఫ్యామిలీలో మనమే అక్కడ ఉన్నామని ఊహించుకుంటే నీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. రక్త సంబంధాలు. నెక్స్ట్ దిశలు, డైరెక్షన్స్, సిట్టింగ్ అరేంజ్మెంటు, నెంబర్ ర్యాంకింగ్, ఇవన్నీ కూడా రిలేషన్స్. ఇప్పుడు దిశలు, డైరెక్షన్స్ అనే టాపిక్ నీకు ఈజీగా వస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్ అనే టాపిక్ నీకు ఈజీ అయిపోద్ది. ఎందుకంటే ఇవి రెండు ఆపోజిట్లో ఉంటాయి. దిశలు అనే టాపిక్లో మనకి 4 మూలలు ఉంటాయి, 4 దిశలు ఉంటాయి, మెయిన్ డైరెక్షన్స్. ఆ 4 దిశలు ఏంటివి, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. వీటికి మధ్యలో మళ్ళీ ఏముంటాయి, మూలలు ఉంటాయి. ఆ మూలలు ఏవి, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. అవి మొత్తం 8. అయితే దిశల్లో ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు దిశలు అనే టాపిక్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వ్యక్తి ఫేసు ఎప్పుడు కూడా అవుట్ సైడ్ బయటి వైపు ఉంటుంది దిశలు అనే టాపిక్లో. అది నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుండాల్సింది అదే. దిశలు అనే టాపిక్లో వ్యక్తి యొక్క ఫేస్ అనేది ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఉండాలా, బయట వైపు ఉండాలా. అదే నీకు సిట్టింగ్ అరేంజ్మెంట్లోకి వచ్చేసరికి దాంతో కొన్ని మోడల్స్ ఉన్నాయి మనకి. ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చడము, ఒక రోలో కూర్చోబెట్టడము, సర్కిల్లో కూర్చోబెట్టడం, అంటే వృత్తాకారంలో, షడ్భుజాకారంలో ఇలా డిఫరెంట్గా కూర్చోబెట్టడము. నెక్స్ట్ పజిల్స్. ఈ సర్కిల్ అనే టాపిక్ దీంతో ఉంది కదా, సిట్టింగ్ అరేంజ్మెంట్లో సర్కిల్లో కూర్చోబెట్టాలి వృత్తాకారంలో. ఆ వృత్తాకారంలో వ్యక్తులు కూర్చున్నప్పుడు వ్యక్తి యొక్క ఫేస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇన్సైడ్ ఉంటుంది, లోపలి వైపు ఉంటుంది. ఇది నీకు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దిశలు అనే టాపిక్లో దిశలు అంటే మనకి ఇవి ఇలా ఉంటాయి, ఈస్టు, వెస్టు, నార్త్, సౌత్. అయితే దిశలు అనే టాపిక్లో క్లాక్ వైజ్ తీసుకుంటే మనం ఇలా క్లాక్ వైజ్ వస్తే ఆ క్లాక్ వైజ్ ఏమవుతుంది అంటే మనకి కుడివైపు తిప్పుతున్నాము, రైట్ సైడ్, క్లాక్ వైజ్ రైట్ సైడ్. అదే యాంటీ క్లాక్ వైజ్ పోతే అదేమవుతుంది మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఎడమ వైపు అవుతుంది. అది డైరెక్షన్స్లో.
అదే సిట్టింగ్ అరేంజ్మెంట్లో సర్కిల్లో కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే, సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఇలా సర్కిల్లో కూర్చున్నప్పుడు వ్యక్తులు ఇలా ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే క్లాక్ వైజ్ నీకు వచ్చేటప్పుడు అది ఏమవుతుంది అంటే ఎడమ వైపు అవుతుంది. అంటే దీనికి ఆపోజిట్లో వస్తుంది, దిశలకు ఆపోజిట్లో వస్తుంది సిట్టింగ్ అరేంజ్మెంట్. సర్కిల్లో ఎప్పుడు కూడా వ్యక్తి అనే పేసు లోపలి వైపు ఉంటుంది కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు అది ఏమవుతుంది, ఎడమ వైపు అవుతుంది. అదే యాంటీ క్లాక్ వైజ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కుడివైపు తీసుకోవాలా. ఎక్కడ అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్లో. ఓకేనా? యాంటీ క్లాక్ వైజ్ వస్తే ఏం తీసుకోవాలా, కుడివైపు తీసుకోవాలా. క్లాక్ వైజ్ వస్తే ఏం తీసుకోవాలా, ఎడమ వైపు తీసుకోవాలా సిట్టింగ్ అరేంజ్మెంట్లో. అదే దిశల్లో అయితే క్లాక్ వైజ్ వచ్చి ఏం తీసుకుంటాం, కుడివైపు తీసుకుంటాం. యాంటీ క్లాక్ వైజ్ వచ్చి ఏం తీసుకుంటాం, ఎడమవైపు తీసుకుంటాం. అది ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే దీనిల మీద క్వశ్చన్లు నువ్వు ఈజీగా చేయగలవు. ఇలాంటి లాజిక్లు మన దగ్గర చాలా ఉన్నాయి. అವೆಲ್ಲ మీరు తెలుసుకోవాలి. మార్కులు 30కి 30 తెచ్చుకోవాలి అంటే మన క్లాస్ వినండి. నా నోట్స్ చాలు మీకు. నా నోట్స్లో నుంచి బిట్టు పక్కకోకుండా తెప్పించే బాధ్యత నాది. ఎగ్జామ్స్ రాయాలి, నోట్స్ చదవాలి. రెగ్యులర్ క్లాసులకు వచ్చి ఎగ్జామ్స్ రాసినారు అంటే 30కి 30 తెప్పించే బాధ్యత మాది. నెక్స్ట్ ర్యాంకింగ్. ఈ ర్యాంకింగ్ పరీక్షల్లో ఎలా ఉంటుందంటే నెంబర్స్ అంటే ఒక వ్యక్తులు తీసుకుంటాడు. ఒక రోలో ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి ఎడమవైపు నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు, కుడివైపు నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు ఉంటే ఆ రోలో మొత్తం ఎంతమంది ఉన్నారు, అది ఒక మోడల్. 2 వ్యక్తులు, ఒక వ్యక్తి ఎడమవైపు నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు, కుడివైపు నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్య కొంతమంది వ్యక్తులు కూర్చుంటే ఆ వరుసలో ఎంతమంది ఉన్నారు. ఇది చాలా, ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మ్యాక్సిమం నెంబర్స్ వస్తారు, మినిమం నెంబర్స్ వస్తారు. మ్యాక్సిమం నెంబర్స్ని ఎలా తీసుకోవాలా, మినిమం నెంబర్స్ని ఎలా తీసుకోవాలా, అది మనకి ఇంపార్టెంట్. అలానే ఎడమవైపు నుంచి వ్యక్తుల యొక్క ర్యాంక్ ఇస్తాడు, కుడివైపు నుంచి వ్యక్తి యొక్క ర్యాంక్ ఇస్తాడు. వీళ్ళిద్దరిని ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇంటర్చేంజ్ చేస్తాడు, పొజిషన్స్ చేంజ్ చేస్తాడు. పొజిషన్ చేంజ్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ వాళ్ళకి ఒక ర్యాంక్ ఇచ్చి ఆ రోలో ఎంతమంది ఉన్నారని అడుగుతాడు. కాబట్టి ర్యాంకింగ్ పరీక్షలు ఇవి, నెంబర్ ర్యాంకింగ్. నెక్స్ట్ వెన్ చిత్రాలు. ఈ వెన్ చిత్రాలు డయాగ్రామ్స్ మీద మనకి ఉంటాయి. ఇప్పుడు నీకు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది, ఈనాడు, సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి. అలా మనకి ఆ సాక్షి ఒక గ్రామంలో తీసుకున్నప్పుడు ఈనాడు పేపర్ని ఎంతమంది చదువుతున్నారు, సాక్షి పేపర్ని ఎంతమంది చదువుతున్నారు, ఆంధ్రజ్యోతి పేపర్ని ఎంతమంది చదువుతున్నారు, ఇవెల్లా కూడా మనకు వెన్ చిత్రాల నుంచి ఈజీగా కనుక్కోవచ్చు. అలానే సబ్జెక్టు తీసుకున్నప్పుడు కొంతమందికి గణితం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి సైన్స్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి సోషల్ అంటే ఇష్టం ఉంటుంది. ఎంతమంది మ్యాథ్స్ని ఇష్టపడుతున్నారు, ఎంతమంది 2 సబ్జెక్టులను ఇష్టపడుతున్నారు, ఎంతమంది 3 సబ్జెక్టులను ఇష్టపడుతున్నారు, అలాంటి క్వశ్చన్లల్లా మనకి వెన్ చిత్రాల్లో వస్తాయి. కాబట్టి ఇవెల్లా చాలా ఈజీగా మనము చేయొచ్చు. లాజికల్ చిత్రాలు లాజికల్గా ఉంటాయి. లాజికల్ చిత్రాలు అంటే ఏం లేదు, అవి రావాలంటే నీకు కొన్ని డయాగ్రామ్స్ ఉన్నారా. ఇప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మనకి కొన్ని సిటీస్ తీసుకున్నాయి. ఇప్పుడు తిరుపతి ఉంది. భారతదేశంలో ఏముంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఏముంది, తిరుపతి ఉంది. ఇలాంటి క్వశ్చన్లు లాజికల్ చిత్రాల్లో వస్తాయి. అంటే ఇక్కడ ఎలా తీసుకోవాలి అనేది కావాలి. ఇప్పుడు గంటలు ఉన్నాయి, గంటల్లో ఏముంటాయి, నిమిషాలు ఉంటాయి, నిమిషాల్లో ఏముంటాయి, సెకండ్లు ఉంటాయి. ఇలాంటివి ఈ లాజికల్ చిత్రాల్లో మనం చేస్తాం. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్స్. మిస్సింగ్ నెంబర్స్ అంటే ఒక చతురస్రాకారంలో కానీ సర్కిల్ రూపంలో కానీ లేదా ఏదో ఒక రూపంలో నెంబర్స్ ఒక ఇచ్చింటాడు, దాంతో ఒక నెంబర్ని ఏం చేస్తాడంటే మిస్ చేస్తాడు. ఆ నెంబర్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది చేయాలి. ఇవి మిస్సింగ్ నెంబర్స్. నెక్స్ట్ పాచికలు, డైస్.
ఇవి ఘనాకారంలో సమఘనం కానీ దీర్ఘఘనం కానీ ఆకారంలో ఉంటాయి. ఆ పాచికల మీద ఒక బిట్ ఉంటుంది. నెక్స్ట్ గణిత పరిక్రియలు, అది చిన్న టాపిక్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ప్లస్లు మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలంటే ఎలా గుర్తులు మార్చాలా అనేది దాంతో చూస్తాం మనం. నెక్స్ట్ గడియారాలు, క్లాక్స్ సంబంధించిన క్వశ్చన్లు, క్యాలెండర్స్. నెక్స్ట్ ప్రకటనలు, తీర్మానాలు, ప్రకటనలు, ఊహలు. దీనిపైన ఖచ్చితంగా బిట్టిస్తున్నాడు. ఇవి రెండు రావాలంటే నీకు లాజికల్ చిత్రాలు వస్తే కొంచెం ఈజీ అయిపోతుంది. ఎందుకంటే అవి ఎలా తీసుకోవాలనేది ఇక్కడ తెలిస్తే అది ఈజీ. కాబట్టి ఇలాంటి లాజిక్స్ మన దగ్గర చాలా చాలా ఉన్నాయి. నువ్వు ఒక 3 నెలలు ఇలా కూర్చున్నావు అంటే నీకు 30 మార్కులు ఖచ్చితంగా నీకు ఉన్నట్టు నీ చేతిలో. ఎందుకు అంటే మనకున్న 5 టాపిక్స్లలో ప్రతి టాపిక్కి 30 మార్కులు ఉన్నాయి. కానీ నువ్వు ఏ టాపిక్ తీసుకున్నా 30కి 30 వస్తాయా అంటే నీకు నమ్మకం ఉందా అంటే ఉండదు. ఎందుకంటే ఎక్కడి నుంచి బిట్లు ఇస్తాడో తెలియదు. ఎందుకంటే మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ మార్క్స్లో 1/3 అంటే 3 తప్పులు చేస్తే నీకు 1 మార్కు పోతుంది. నువ్వు ఖచ్చితంగా ఇది ఆన్సరు అని పెట్టగలిగే ఒకే ఒక టాపిక్ ఏంటి అంటే మెంటల్ అబిలిటీ. కాబట్టి నువ్వు ఇక్కడ కొంచెం ప్రాక్టీసు ఎగ్జామ్స్ రాసినావు అంటే నువ్వు ఖచ్చితంగా 30 తెచ్చుకోవచ్చు. నువ్వు 30 మార్కులు అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే లాస్ట్ టైం మనకు 20-21 మార్కులతో కూడా క్వాలిఫై అయ్యారు ఫిలిమ్స్. కాబట్టి నీకు ఫిలిమ్స్ ఇలా 30 మార్కులు వచ్చినాయంటే దీంతో నువ్వు క్వాలిఫై కావడానికి కూడా అవకాశం ఉంది. అందుకే మెంటల్ అబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికోసం మీరు చాలా కష్టపడాలా. ఆ కష్టపడకుండా ఈజీగా మీకు మార్కులు రావాలంటే నా నోట్స్ మీరు చదివినారు అంటే ఈజీగా తెచ్చుకోగలరు, ఖచ్చితంగా తెచ్చుకోగలరు, 100% అది. అయితే నోట్స్తో పాటు మేము పెట్టే ఎగ్జామ్స్ కూడా నువ్వు రాస్తే ఇంకా ఈజీ అయిపోతుంది నీకు. ఎందుకంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 30కి 30 తెచ్చుకోవాలి. వచ్చే టాపిక్ ఏది అంటే ఓన్లీ ఒక మెంటల్ అబిలిటీ మాత్రమే. కాబట్టి నీ లైఫ్ను నువ్వు ఫిలిమ్స్ మెయిన్స్కు పోవడానికి డిసైడ్ చేసేది ఏది అంటే మెంటల్ అబిలిటీ. ఇంకా అర్థమెటిక్లో కూడా మనకి కొన్ని టాపిక్స్ ఉన్నాయి, కానీ దానికంటే కూడా ఎక్కువగా వచ్చే టాపిక్స్ దీని మీదనే మనకు ఎక్కువ వస్తాయి. ఇది మనకు రీజనింగ్కు సంబంధించినటువంటి ఓవరాల్గా ఉన్నటువంటి సిలబస్.